మార్పు మార్పు అని రైతుల నోట్లో కాంగ్రెస్ సర్కారు మట్టి కొడుతోంది. మా హయాంలో కేసీఆర్ ప్రతి ఏటా రాష్ట్రం మొత్తం అవసరమైన 1,30,000 టన్నుల ఎరువులు తెప్పించి రైతులకు ఇచ్చారు. దాంతో ఎక్కడా ఏ సమస్య తలెత్తిన దాఖలాలు లేవు. అలవి కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ పెద్దలు చేతులెత్తేశారు. పాలక పెద్దలకు హెలికాప్టర్లో తిరిగే సోకు తప్ప రైతుల సమస్యలు తీర్చాలన్న సోయి లేదు. పరిస్థితి ఇంత ఘోరంగా ఉన్నప్పటికీ ఒక్క మంత్రి కూడా స్పందించిన దాఖలాలు లేవు. రైతులకు నచ్చజెబుతున్నది లేదు. పైగా ఎరువుల కోసం మాట్లాడే రైతులను రైతులే కాదంటూ మంత్రి నిందిస్తున్నారు. రైతులు రోజుల తరబడి లైన్లో నిల్చుంటున్నారు. ఎరువులు కావాలని అడుగుతున్న రైతుల మీద లాఠీచార్జీలు జులిపిస్తున్నారు. ఇంతకన్నా ఘోరం ఇంకెక్కడైనా ఉంటుందా? అన్నం పెట్టే రైతన్నలను కూడా కొట్టడానికి ముద్రష్టపు ప్రభుత్వం వెనకాడట్లేదు. రైతుల మీద లాఠీ విరుగుతుంటే కూడా ఒక్క కాంగ్రెస్ నాయకుడికి దిగులు లేదు. 3 కోతుల నినాదంలాగా అందరూ కాంగ్రెస్ నాయకులు కళ్ళు మూసుకుంటున్నారు. రైతులను ఇబ్బంది పెట్టొద్దని చెప్పే నాయకుడు కాంగ్రెస్లో కరువయ్యాడు. ఎంతో పని వెలగబెట్టినట్లు విమానాలు ఎక్కుడు దిగుతూ ఢిల్లీకి పోవుడు, రాష్ట్రంలో పాలనను గాలికొదిలేసి ఢిల్లీకి చక్కర్లు కొట్టుడు తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నదేమీ లేదు. అరొకరా ఎరువులు తెచ్చి చేతులు దులుపుకున్నారు.